నేను ఎలా ఉన్నానో ఏంటని నాకు అర్థమైనప్పుడు ఎదుటోడికి పేర్లు పెట్టడం మానేస్తాను. నేను ఎదుటోడికి పేర్లు పెడుతూ తిరుగుతున్నానంటే తెలంగాణ స్లాంగ్లో చెప్పనా, నా బొక్కలు నాకు కనబట్టలేదన్నమా. మన రంధ్రాలు మనకు కనబట్టలేదు, మన మచ్చలు మనకు కనబట్టలేదు. తెలుగులో సామెతుంది, గులిగింద పోస్తుందట. నెక్స్ట్ అడగండి. దానికి చాలా టాక్ ఉంది, కానీ దానికి ఉండే దరిద్రం ఏంటి చెప్పిన, అందరికి పేర్లు పెట్టుకుంటే తిరుగుతుంది. నిజమే, మతం కొత్తగా ఏం పుట్టదు. ఉన్నదాన్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే అది క్రైస్తవమైన ఒక రోజుకి చెప్పండి మతం అయిపోతాది. పరిసయ్యులు శాస్త్రులు అలాగే మారిపోయారంటే అలాగే మారిపోయారు. మారు మనసు లేనోలుగా అయిపోయారు. మారు మనసు లేనోడు మతాన్ని ప్రకటిస్తే, మారు మనసు లేనోడు భక్తిని ప్రకటిస్తే, మారు మనసు లేనోడు కేవలం వాడు నమ్మిన సిద్ధాంతాలు ప్రకటిస్తే, చివరికి వాడు ప్రకటించేది భక్తిని కాదు, మతాన్ని ప్రకటిస్తాడు. మతాన్ని ప్రకటించిన వాడు ఏమవుతాడు తెలుసు, ఒక రోజుకి మతం ప్రకటించేవాడు మతోన్మాద అవుతాడు.